పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలోని ఖనిజ సంపదను అడ్డంగా దోచేస్తున్నారు టీడీపీ నాయకులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్లు చేస్తూ తవ్వకాలు చేపట్టి వేల కోట్లు కొల్లగొడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని మైన్స్. వీటన్నింటికీ 50 ఏళ్ల గడువు పూర్తయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు ఇక్కడ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 5 చోట్ల అక్రమంగా బ్లాస్టింగ్లు కొనసాగిస్తూ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. గడువు ముగిసిన తరువాత కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు పొట్టేళ్ల శిరీష నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఆదేశాలతో నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిణి అనూష నేతృత్వంలో మైనింగ్ అధికారులు, జిల్లా పర్యావరణ పరిరక్షణ శాఖ, రెవెన్యూ అధికారులు గనులను పరిశీలించారు. కాలం చెల్లిన గనులన్నింటినీ వెంటనే రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు శిరీష యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ 5 మైన్లకు దాదాపు 200 కోట్ల పెనాల్టీ విధించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గనులు మూసివేసి ఉన్నాయని చెబుతున్న అధికారులు పద్మావతి స్టాక్ పాయింట్లో 38,000 టన్నులున్న మెటీరియల్ ఏకంగా 1,25,000కు ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు లీజు గడువు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఐబీఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు. అసలు ఈ 5 మైన్లలో కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయల ఫైన్ కూడా ఈ మైన్ల మీద ఉంది. ఒకప్పుడు ఏడీగా ఉన్నప్పుడు ఈ పద్మావతి మైన్లోనే 38,000 టన్నుల స్టాక్ పాయింట్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత డీడీ హోదాలో ఇదే పద్మావతి మైన్లో మరలా సర్వే చేసి 1,25,000 టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ ఉందని నిర్ధారించారు. ఎన్జీటీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు కేవలం ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పటికైనా ఈ అక్రమ మైనింగ్లపై చర్యలు తీసుకుంటారా, లేక ఎప్పటిలాగే అసలైన నివేదికలను తొక్కిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే.